రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. వెలుగులో పనిచేస్తున్న యానిమేటర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నుండి 3 రోజుల పాటు సామూహిక దీక్షలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగా సత్యసాయి జిల్లాలో కూడా ఈ దీక్షల్ని ఈరోజు కొనసాగించడం జరుగుతున్నది. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఐకేపీలో పనిచేస్తున్నటువంటి యానిమేటర్స్ అందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా రాజకీయ నాయకులు, అధికారులు కలిసి తొలగించడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంటే మన జిల్లాలో సత్యసాయి జిల్లాలో కనుక చూసినట్లయితే సుమారు ఒక 800 మందికి పైగా యానిమేటర్లని, మహిళల్ని, జెంట్స్ని తొలగించడం జరిగింది. వికలాంగులు కూడా చూడుకోకుండా తొలగించడం జరిగింది. దీనికి కారణం ఏమంటే మీరు ఇంకొక పార్టీ, మీరు దానిలో ఉన్నారు, దీంట్లో ఉన్నారు అని చెప్పేసి కేవలం రాజకీయ కక్షతోనే ఈరోజు ఈ కార్మికుల్ని ఇన్ని 100 మందిని ఈ జిల్లాలో తొలగించారు. అయితే వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కలిసినారు, మంత్రులు కలిసినారు, ఎవరు దృష్టి దాకపోయినా కూడా వాళ్ళల్లో తొలగించినారు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకునే పరిస్థితిలో లేదు. అందుకనే దిక్కు తోసిన పరిస్థితుల్లో కార్మికులు సుమారు మన జిల్లా నుండి ఒక 150 మంది వరకు గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు చెప్పినటువంటిది ఏంటంటే వీళ్ళ పనిలో జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మేము ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత సెర్ప్ సిఇఓ నుండి అంటే వీళ్ళ జోక్యం చేసుకోవద్దని చెప్పేసి సెర్ప్ సిఇఓ పంపించినాడు, పీడీ పంపించినాడు కిందకి ఏపీఎం, సిసిఎస్సీలకు. కానీ వాళ్ళెవ్వరూ కూడా మా మాట పట్టించుకోకుండా, మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుండా ఎవరినైతే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు పెట్టినారో కొత్తగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి జోక్యం లేకుండా చూస్తున్నారు. కానీ ఇక్కడ తొలగించినటువంటి కార్మికులు మాత్రం గౌరవ హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ వాళ్ళ గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ గారికి చాలాసార్లు కలిసినాం, కలెక్టర్ గారికి చెప్పాం, మాదేముంది కోర్టు ఉంది, ఆర్డర్ ఉంది కదా, దాని ప్రకారంగా పోతారు అని చెప్పి చెప్తున్నాడు. కానీ కోర్టు ఆర్డర్ కాపీ ప్రకారంగా వీళ్ళు ఎవ్వరూ కూడా ఆ రకంగా పద్ధతి పాటించడం లేదు. ఈరోజు కోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అంటే జోక్యం చేసుకోకూడదని చెప్తున్నప్పటికీ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి తీర్మానాలు చేపించి కార్మికులందరినీ కూడా ఆన్లైన్లో నుండి తొలగించేసినారు. ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళని ఎక్కించినారు. ఎంత దుర్మార్గం అంటే ఈరోజు నల్లమాడ మండలంలో మొత్తం యానిమేటర్లని ఎవరికైతే జీతాలు రావాలో బకాయి ఉన్నటువంటి 6 నెలల జీతాలు ఉన్నాయి. ఆ జీతాలు కార్మికులకు చెల్లించుకోకుండా ఈ కొత్తగా వాళ్ళ పేరుతో, కొత్తగా ఎక్కించినటువంటి వాళ్ళ పేరుతో సుమారు 1,04,000 రూపాయలు డ్రా చేసి దీన్ని యానిమేటర్లు వాళ్ళకన్నా ఇచ్చినారంటే వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ సభ్యత్వం అని చెప్పేసి దానికి అధికారులు ఇవ్వడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంది? దీని మీద సెర్ప్ సిఓ కంప్లైంట్ చేసినాం, కలెక్టర్ కంప్లైంట్ చేసినాం, పీడీ కంప్లైంట్ చేసినాం, ఎవరు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం లేదు. అంటే ఇంత ప్రజాస్వామ్యంలో ఇంత జరుగుతూ అంటే కూడా ఈ పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి ఉంటే ఇంకా ఏం చేయాలి మేము? అందుకనే ఈరోజు మా సమస్యల పరిష్కారం కావాలంటే సామూహిక దీక్షలు రాష్ట్ర కమిటీ పిలిపించింది. కోర్టు ఆర్డర్ కాపీలు ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి వారందరినీ కూడా విధుల్లోకి తీసుకునేంత వరకు మా ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి మేము ఈ రకంగా ఉన్నాం. నేను మత్స్యకి మాత్రం చెప్పిన నల్లమాడకు సంబంధించి అనేక మంది సీసీలు, ఏపీఎంలో కావాలనే కుట్రపూరితంగా వాళ్ళే నిర్దాక్షిణ్యంగా యానిమేటర్లు అంటే రాజకీయ నాయకుల దగ్గర కుమ్మక్కైపోయి వాళ్ళని తొలగించడం జరుగుతోంది. ఆ రకంగా కోర్టు ఆర్డర్ కాపీ ఉన్న తర్వాత తొలగించడం అంటే హైకోర్టును కూడా లెక్క చేయకోకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని గౌరవ హైకోర్టు మళ్ళీ మేము కంటెంప్ట్కి పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ హైకోర్టు దీని మీద చర్యలు తీసుకొని ఈ మొత్తం పీడీను, సీసీలు, ఏపీఎంలు ఎవరైతే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అట్లా తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ యానిమేటర్లకు సంబంధించినటువంటి సమస్యల్ని అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.